హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ ఉషా. దొండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఒకసారి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసి పెట్టండి, ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే. ఈ రెసిపీ బ్యాచిలర్స్కి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక అరకిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, దొండకాయ ముక్కల్ని ఎంత సన్నగా కోస్తే అంత త్వరగా మరియు క్రిస్పీగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. అలాగే దీనిలోకి ఒక 2 పచ్చిమిర్చి కోయండి, కొంచెం కరివేపాకు కూడా ఉండాలి, అండ్ కొన్ని చిన్నపాయ రెబ్బలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసి చిటపటలాడనివ్వండి. ఇక్కడే మనం 2 పచ్చిమిర్చిని కోసి దాంట్లో వేయాలి. ఇంకొకటి కరివేపాకు కూడా వేసేసి చిన్నపాయ రెబ్బలు కూడా ఒక 4-5 వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఒక్కసారిగా బాగా కలపాలి. ముఖ్యమైన విషయం, మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయిస్తే ముక్కలు మెత్తబడకుండా క్రిస్పీగా వస్తాయి. సబ్స్క్రైబర్స్కి ఒక రిమైండర్ ఫ్రెండ్స్, వంట అయ్యేలోపు ఒక చిన్న మాట, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే కుక్ విత్ ఉషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకెంతో ముఖ్యం. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకేమైనా కావాల్సి వస్తే కామెంట్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. ముక్కలు సగం వేగాక ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేయండి. ముందే ఉప్పు వేస్తే ముక్కలు మెత్తబడిపోతాయి, అందుకే కొంచెం వేగాక వేయాలి. చివరిగా 2 స్పూన్లు వెల్లుల్లి కారం లేదా సాంబారు కారం చల్లితే మంచి సువాసన వస్తుంది. ముక్కలు ఎంత గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. ఇది పప్పుచారు లేదా రసంలో సైడ్ డిష్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Don't forget to like, comment, share and subscribe to Cook Queen Usha.